ఇప్పటికే 4 జాబితాలను రిలీజ్ చేసిన బీజేపీ తాజాగా 5th లిస్టును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు, తెలంగాణలో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు కమలం పార్టీ పోటీ చేయనుంది. వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఇక రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అలాగే నరసాపురం నుంచి శ్రీనివాస వర్మకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణలో 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ను ఎంపిక చేసింది. ఇప్పటికే 4 జాబితాలను రిలీజ్ చేసిన బీజేపీ తాజాగా 5th లిస్టును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు, తెలంగాణలో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు కమలం పార్టీ పోటీ చేయనుంది. వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఇక రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అలాగే నరసాపురం నుంచి శ్రీనివాస వర్మకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణలో 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ను ఎంపిక చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. ఆనంద్, నిన్న రాత్రి విడుదల చేసిన 4 జాబితాలో మన తెలంగాణలో మిగిలి ఉన్న 2 పోస్టులు మాత్రం వాళ్ళు నిన్న పేర్లు విడుదల చేయడం జరిగింది. వరంగల్ ఒకటి ఆరు రమేష్ కి ఖరారు చేయడం జరిగింది, ముందుగానే అనుకున్నట్లుగానే. కాకపోతే ఖమ్మంలో కొత్త పేరు వినిపించడం అనేది కొంతమంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ ఉన్న ఆశావాహుల్లో మాత్రం కొంచెం నిరాశ మిగిల్చినట్టుగానే మనం చూస్తున్నాము. వినోద్ రావు అనే పేరు ఇప్పటి వరకు మనకు ఇక్కడ కూడా వినిపించలేదు. అయినా సరే వాళ్ళు వినోద్ రావు, తాండ్ర వినోద్ రావు పేరు అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీలో కూడా నిన్న జాబితాను విడుదల చేయడం జరిగింది. ఆనంద్, అరకు సంబంధించిన కొంపల్లి గీత, అలాగే సీఎం రమేష్, రాజమండ్రి రెడ్డి పురంధరేశ్వరి, నరసాపురం భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, అలాగే తిరుపతి వరప్రసాద్ రావు, రాజంపేటకి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ తెలంగాణకు సంబంధించిన జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే మాధవి, మరి ఒక ఖమ్మంకి సంబంధించి విషయానికి వస్తే తాండ్ర వినోద్ రావుని ఎంపిక చేసినట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అతని పేరు కూడా ఇప్పటివరకు ఇప్పుడు వినబడలేదు అని కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకుందంటారు? అదే కొంచెము బీజేపీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో బీజేపీని అంటిపెట్టుకొని బీజేపీకి సేవలు చేస్తున్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళందరిలో కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా మనము అంటే ఈ పేరు మనకి బయటకు వచ్చిన తర్వాత అతను ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా అతని పేరు బయటకు రావడం జరుగుతుంది. దీంట్లో కొంచెం మాత్రం భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుండో పునాది వేసుకుని ఉన్న వాళ్ళందరిలో కూడా కొంచెము బాధాకరమైన విషయం అయితే కనిపిస్తుంది ఆనంద్. ఎందుకంటే అతని పేరు ఇప్పటివరకు ఎక్కడో కూడా మనకు బరిలోకి రాలేదు. అంటే మరి దేన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఒక వైపు ఏమో ఎంపీ ఎలక్షన్ సంబంధించి అన్ని సీట్లు తామే కైవసం చేసుకోవాలి, ఇటు తెలంగాణ వైపు చూసి బీజేపీ జెండా పాతాలని కూడా ఒక నిర్ణయంతో ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అంటే ఆ నిర్ణయానికి అంటే ఇంతవరకు అయితే జాప్యం చేశారు. ఒకవైపు వరంగల్కి సంబంధించి, ఖమ్మం సంబంధించి జాప్యం చేశారు 2 రోజుల వరకు. సో మరి ఇన్ని రోజుల జాప్యం అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మరి మేబీ అధిష్టానం తీసుకున్న నిర్ణయము అంటే తన ఎంక్వైరీ కానీ, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెకప్ కానీ, అంటే ఏ పర్సన్ అయితే కరెక్ట్ గా ఇక్కడ సుటబుల్ అవుతారంటే జనాలలో కొంచెము అంటే మనకి ఇక్కడ
హైదరాబాద్ లో అతని పేరు వినిపించకపోయినా గానీ ఖమ్మం ఏరియాలో మరి అతనికి ఉన్న ఆ పేరును గాని పలుకుబడిని గాని ఏదైనా ఉండవచ్చు అనేది మాత్రం కొంతమంది అయితే భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన పేరు తీసుకోవడానికి మరి జనాల్లో ఆయన ఎంతవరకు రాణించగలుగుతారు, సరైన అభ్యర్థిని అక్కడ ఎన్నుకున్నారా లేదా అనేది మాత్రం, అంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మనకు పోటీ అక్కడ అభ్యర్థులని ఎన్నుకోవాల్సి ఉందని, దాన్ని బట్టి చూసుకున్నట్లయితే అక్కడ ఈయనకి తగిన వ్యక్తిని అక్కడ నిల్చోబెట్టినట్లయితే ఈయనది ఎంత మాత్రము ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. కానీ ఈయనకి అక్కడ ఎంత మెజారిటీ వరకు ఆయన రాణించగలుగుతాడు అనేది మనం ఎలక్షన్స్ వరకు చూడాల్సిందే ఆనంద్. ఓకే మాధవి, చివరిగా మరి ఈ యొక్క 5th లిస్ట్ అయితే బీజేపీ రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అంటే అసలు ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది బీజేపీకి సంబంధించి? నిన్న కూడా మనం చూసుకున్నాం ఆనంద్, ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కూడా అంత జాతీయ పార్టీ నేతలు అలాగే ఆఫీస్ బేరర్లు కార్యకర్తలు అలాగే మనకి ఇప్పుడు సీట్ అంటే ఎవరైతే ఎంపీలు అంటే కంటెస్టెంట్స్ ఉన్నారో వారితో కూడా నిన్న భారీ ఎత్తున మీటింగ్స్ ఆఫీస్ బేరర్ మీటింగ్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆచితూచి ఒక్కొక్క అడుగు కూడా దాదాపుగా 10 నుంచి 12 సీట్లు ఎంత మాత్రము తగ్గకుండా భారతీయ జనతా పార్టీ అన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఆనంద్. నిన్న దానిపైన బాగా కూడా కసరత్తు చేసింది. అన్ని బూతుల వారికి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎలా ప్రచారం చేయాలి, ఇంకా సమయం ఎక్కువగానే ఉన్నందువలన కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యాచరణల పైన దృష్టి సారించినట్లుగా కూడా మనము చూస్తున్నాం ఆనంద్. థ్యాంక్ యూ మాధవి.